ఆపరేషన్ సింధూర్లో త్రివిధ దళాలు చూపించిన వీరత్వానికి సంఘీభావంగా తిరంగ ర్యాలీ నిర్వహిస్తున్నామని తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు. పశ్చిమ గోదావరి తణుకులో భారత సైనికులకు సంఘీభావంగా రాధాకృష్ణ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఎటువంటి పార్టీ జెండాలకు తావు లేకుండా ప్రతి ఒక్కరూ భారతీయ జెండా పట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. భారత ఆర్థిక స్థితిని దెబ్బకొట్టడానికే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి పెహల్గం దాడులకు పాల్పడిందని ఆయన అన్నారు. మన దేశ ఆడపడుచుల సింధూరం తుడిచిన వాళ్ళకి నరేంద్ర మోదీ ఆపరేషన్ సింధూర్తో సరైన సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు. ప్రపంచానికి మన సైనిక బలం ఏంటో సింధూర్ ద్వారా తెలిసిందన్నారు. మన దేశ విభజన జరిగినప్పటి నుంచి కూడా మన దేశ అభివృద్ధికి ఆటంకాలు కలిగించే విధంగా అనేక దేశాలు తమ ప్రయత్నాలను నిరంతరం కూడా చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా భారతదేశం మీదకి పాకిస్తాన్ ద్వారా ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ గత అనేక సంవత్సరాలుగా మనందరినీ కూడా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఈరోజు మరలా పాకిస్తాన్ అటువంటి కవింపు చర్యలకు పాల్పడుతూ మన దేశంలో ఏదైనా ఒక మంచి జరిగితే దాన్ని అడ్డుకునే విధంగా, మన దేశాన్ని అభివృద్ధిని అడ్డుకునే విధంగా ఈరోజు నిరంతరం కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఏ విధమైనటువంటి దాడులకు పాల్పడిందో మనందరం కూడా చూసాం. ఈరోజు పెహల్గాం దాడులకు సంబంధించి 26 మంది మీద విచక్షణ రహితంగా కాల్పులు జరిపి వారిని ఏ విధంగా చంపిందో మనందరం కూడా చేశాం. దీని వెనుక ఈరోజు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయో మనందరం చూసాం. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మన దేశంలో ఏదైతే మన ఆడపడుచుల మన భారత మహిళల సింధూరాన్ని తుడిచారో వారు, ఆ సింధూరు పేరుతో మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు చేసినటువంటి ఈ ఉగ్రవాదం లక్ష్యంగా ఉగ్రవాద నిర్మూలనకి ఏ విధంగా దాడులు చేశామో దానిలో పాల్గొన్నటువంటి భారత త్రివిధ దళాల సైన్యాధిపతులకు, సైన్యాలకి, అందరికీ కూడా